వెల్కమ్ టు రియల్ స్టోరీస్. నాన్న మాట కోసం. ఎపిసోడ్ నెంబర్ 18. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అంతలోనే పెళ్లి చూపులకి అబ్బాయి వచ్చాడని గుమ్మాం దాకా వెళ్ళాడు ఉపేందర్. అబ్బాయి ఒక్కడే వచ్చాడు. అదేంటి అబ్బాయి ఒక్కడే వచ్చాడు, తల్లిదండ్రులు ఎవరూ రాలేదేంటి అనుకుని ఉపేందర్ లక్ష్మి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అంతలోనే తేరుకొని అబ్బాయిని మర్యాదతో కూర్చోమన్నారు. ఉపేందర్కి తెలిసిన 4 పెద్ద మనుషులను పిలిచాడు. అందరూ కూర్చున్నారు. టీలు స్నాక్స్ ట్రేలో పెట్టి ధరణి చేతికిచ్చి తీసుకెళ్ళి అబ్బాయికి ఇవ్వమన్నారు. ధరణి తలదించుకొని వెళ్ళి అందరికీ టీలు స్నాక్స్ ఇచ్చి తను అబ్బాయి ఎదురుగా కూర్చుంది. అబ్బాయిని 4 పెద్ద మనుషులు, అబ్బాయి మీరేం చేస్తారు, అమ్మా నాన్న ఏం చేస్తారు, ఎంతమంది తోబుట్టువులు, నీ పేరేంటి అని అన్నీ అడిగి తెలుసుకున్నారు. అమ్మాయిని ఏమైనా అడగండి అన్నారు ఒకరు. అప్పుడు అమ్మాయి వైపు చూసి మీ పేరేంటి అని ధరణిని అడిగాడు. అప్పుడు తలెత్తి అబ్బాయిని చూసింది ధరణి. అబ్బాయి జీన్స్ ప్యాంటు వైట్ షర్టు వేసుకున్నాడు. కానీ పెద్ద ఏజ్లాగా అనిపించింది ధరణికి. అబ్బాయిని చూశాక తలదించుకొని నా పేరు ధరణి అని చెప్పింది. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీరు పెళ్ళయ్యాక కూడా చదువుకుంటారా? చదువుకుంటాను అంది ధరణి. మా వదిన కూడా మ్యారేజ్ అయ్యాక చదువుకుంది. ఇప్పుడు తను టీచర్ జాబ్ చేస్తుంది. మీరు కూడా చదువుకొని జాబ్ చేయొచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు ఆ అబ్బాయి. తర్వాత ఉపేందర్ అబ్బాయికి ఇల్లంతా తిప్పి చూపించాడు. తర్వాత నాకు ఆ అమ్మాయి నచ్చింది, నా ఇష్టమే మా అమ్మ నాన్నల ఇష్టం, మీ అమ్మాయికి నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పండి అని తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అబ్బాయి. అబ్బాయి వెళ్ళిపోయాక అందరూ అబ్బాయి గురించి మాట్లాడుతూ ధరణిని అడిగారు అబ్బాయి నచ్చాడా అని. అందుకు ధరణి మా అమ్మ నాన్నకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంది. జీవితాంతం బతకవలసిన దానివి నువ్వు, మీ నాన్న కాదు అన్నారు పెద్ద మనుషులు. మా నాన్న కంటే ఎక్కువ నాకు తెలీదు, నాకేది ఇష్టమో మా నాన్నకు తెలుసు, మా నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే అంది ధరణి. ఏమంటావు ఉపేందర్, నీ బిడ్డ నీ ఇష్టం అంటుంది. అబ్బాయి పెద్ద ఏజ్ లాగా అనిపిస్తున్నాడు. అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ తప్ప ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచివారు అనిపించారు, అందుకే ఇంటికి రమ్మని పిలిచాను అని నసిగాడు. ఉపేందర్ ఆలోచిస్తుంటే నీ మనసులో ఉన్నది పూర్తిగా చెప్పు ఉపేందర్ అన్నారు పెద్ద మనుషులు. అబ్బాయి వాళ్ళ అన్నయ్య వదిన గవర్నమెంట్ జాబు, వీళ్ళ అన్నయ్య తనను చదివించాడంట, కాబట్టి తను తన తమ్ముడిని చదివిస్తాడంట. తన జాబ్తోనే ధరణిని చదివిస్తాడు, తల్లిదండ్రులను కూడా తానే చూసుకుంటాడట. తన అన్న వదిన దూరంగా ఉంటారట. ఇక తన జీతంలో ఏం మిగులుతుంది? పైగా అబ్బాయి ధరణి కంటే చాలా పెద్దవాడిలాగా కనిపిస్తున్నాడు. నేను ఫోటోలో చూసినట్టు లేడు అబ్బాయి అన్నాడు ఉపేందర్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది కూడా చెప్పు ఉపేందర్ అన్నారు పెద్ద మనుషులు. ఇంకా సంబంధాలు చూస్తాను, ఒక్కదానికే ఫిక్స్ అవ్వడం ఎందుకు, ఇప్పుడే మొదలు పెట్టాము కదా, ఇంకా మంచి సంబంధాలు చూస్తాను అన్నాడు ఉపేందర్. సరే ఉపేందర్, అలాగే కానీ మేము ఇంకా వెళ్ళొస్తాము, మాకేమైనా సంబంధాలు తెలిస్తే చెబుతాం అన్నారు అంతా. సరేనండి, పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం అన్నాడు ఉపేందర్. అమ్మయ్య అని మనసులో అనుకుంది ధరణి. బయట చిన్న పని ఉంది, 1 గంటలో వస్తాను అని లక్ష్మికి చెప్పి బయటికి వెళ్ళాడు ఉపేందర్. అప్పుడే వెళ్ళిపోకు, ఇక్కడే ఉండు సరస్వతి అని చెప్పి లోపలికి వెళ్ళింది ధరణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఆదివారం వస్తుంది. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.